బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. మూడంచెలుగా 1000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు పెండింగ్ బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్లు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారుల్ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ సమావేశాలపై నెలకొన్న పరిస్థితులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ అసెంబ్లీ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ అసెంబ్లీ అలాగే గన్పత్ దగ్గర కూడా భారీగా పోలీసులు కూడా మోహరించారు. దాదాపు 1000 మంది పోలీసులు ప్రస్తుతం బందోబస్తు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశంలో నేపథ్యంలోనే వివిధ అంశాలపై ఇప్పటికే ముట్టడికి అయితే ప్రయత్నించారని చెప్పొచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోని 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు సర్పంచులు తమ పెండింగ్ బిల్లు చెల్లించాలంటూ కూడా ముట్టడికి పిలుపునిచ్చి ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇటు అసెంబ్లీ ముట్టడికి అయితే రావడం జరిగింది. సుమారు 531 కోట్లు బిల్లులను ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదంటూ కూడా ఇటు అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారు. అయితే ముందస్తు కింద ఏదైతే సర్పంచులు కూడా అరెస్ట్ అయితే చేశారు. అయితే ఈ రోజు అసెంబ్లీ దగ్గరకు వచ్చి ముట్టడించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. మొత్తం వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్ సెషన్ సంబంధించి అయితే గతంలో 531 కోట్ల రూపాయలకు సంబంధించి సర్పంచులకు బిల్లులు అయితే విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే అవి వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇటు సర్పంచులు భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడికి అయితే ప్రయత్నించారు. అయితే 1000 మంది పోలీస్ సిబ్బందితో ఇప్పటికే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మూడంచెల భద్రతతో కూడా ఏదైతే ఈ ముఖ్యంగా అసెంబ్లీ చుట్టూ కూడా పోలీసులు అయితే ఉన్నారు. అయితే ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ మొదటిసారిగా కేసీఆర్ అయితే అసెంబ్లీకి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సర్పంచులు కూడా ఒకేసారి ముట్టడికి ప్రయత్నించడంతో కూడా వాళ్ళందరినీ ముందస్తు కింద అరెస్ట్ అయితే చేశారు. ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీ సెషన్స్ కూడా మరికొద్ది సేపట్లో అయితే ప్రారంభం కానుంది. మరికొన్ని బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ కుమార్.